అవెంజర్స్ ఎండ్ గేమ్ ఎంసీయూ హిస్టరీలో బిగ్గెస్ట్ బ్యాటిల్ ఏదైనా ఉంది జరిగింది ఇప్పటి వరకు అంటే ఖచ్చితంగా ఈ మూవీ గురించి మాట్లాడతారు. థానోస్ ఫైనల్గా ఇన్ఫినిటీ స్టోన్స్ని కలెక్ట్ చేసి యూనివర్స్లో పాపులేషన్ని ఎరైజ్ చేస్తాడు ఇన్ఫినిటీ వార్ మూవీలో. దాని తర్వాత ఏం జరుగుతుంది, హీరోస్ దాన్ని ఎలా అడ్డుకోగలుగుతారు అనే దాని మీద చాలా ఇంట్రెస్టింగ్గా అవెంజర్స్ ఎండ్ గేమ్ని ప్లాన్ చేశారు మార్వెల్ వాళ్ళు. ఈవెన్ ఆ టైంలో ఫ్యాన్స్ అసలు ఆ గుండు థానోస్ గారిని ఎలా చంపేస్తారు అవెంజర్స్ అనే దాని మీద చాలా వరకు ఎక్సైట్మెంట్ని క్రియేట్ చేసింది. బట్ మార్వెల్ ఫ్యాన్స్కి తెలియని విషయం ఏంటి అంటే అసలు ఎండ్ గేమ్ ఫినాలేలో ఐరన్ మ్యాన్ని చంపేస్తారు అని. ముఖ్యంగా టోనీ స్టార్క్ థానోస్ దగ్గర నుంచి ఆ ఇన్ఫినిటీ స్టోన్స్ అన్నింటినీ కూడా గ్యాదర్ చేసుకొని స్నాప్ చేసిన తర్వాత థానోస్ యొక్క ఆర్మీ మొత్తం కూడా డస్ట్ అయిపోతుంది. ఈవెన్ తన చేతులతోనే యూనివర్స్ని సేవ్ చేశాడు. కానీ ఆ విక్టరీకి ఒక హ్యూజ్ ప్రైజ్ అండ్ హ్యూజ్ మూమెంట్ అనేది ఉంది. 2008లో స్టార్ట్ అయిన జర్నీ చివరికి 2019లో ఐఎమ్ ఐరన్ మ్యాన్ అనే ఒక వర్డ్తో ఎండ్ చేసేసారు మార్వెల్. బట్ ఒక సెకండ్ మీరు ఆలోచించండి, ఒకవేళ టోనీ స్టార్క్ ఇంకా చనిపోలేకపోతే సమ్హౌ ఎలాగోలా టోనీ స్టార్క్ అక్కడ నుంచి సర్వైవ్ అయ్యి ఉండుంటే ఎంసీ యొక్క ఫ్యూచర్ మారేదా, లేదా డాక్టర్ డూమ్ యొక్క రైవల్రీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఉండేదా? దీని గురించి వీడియోలో క్లియర్లీ మాట్లాడుకుందాం. అండ్ ముఖ్యంగా మీరు ఐరన్ మ్యాన్ ఫ్యాన్స్ అయితే కామెంట్ సెక్షన్లో ఐఎమ్ ఐరన్ మ్యాన్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సో ఇవాళ మనం డీటెయిల్గా చెప్పుకోబోయే టాపిక్ వాట్ ఇఫ్ ఐరన్ మ్యాన్ నెవర్ డైస్. మన ఛానల్ని మొట్టమొదటిగా చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇక యాక్చువల్ టాపిక్లోకి వచ్చేద్దాం. టోనీ స్టార్క్ సర్వైవ్ అయిన వెంటనే ఫస్ట్గా భూమి మీదే చేంజ్ మనం చూసిండేవాళ్ళం. ఎండ్ గేమ్ బ్యాటిల్ తర్వాత ఎంటైర్ వరల్డ్ ముఖ్యంగా టోనీ స్టార్క్ని హీరోలా కాదు ఒక లెజెండ్లా చూసి ఉండేది. న్యూయార్క్ సిటీని సేవ్ చేశాడు, అల్ట్రాన్ క్రేజిల్ నుంచి అక్కడ నుంచి ఆపేశాడు. అలానే ఇన్ఫినిటీ వార్లో బ్యాటిల్ చేస్తూ ఫైనల్గా ఎండ్ గేమ్లో థానోస్ని డిఫీట్ చేశాడు. ఒకవేళ తను స్టిల్ సర్వైవ్ అయ్యి ఉంటే పెప్పర్ పాట్స్కి తన హస్బెండ్ లూజ్ అయి ఉండేది కాదు, అలానే మోర్గన్ తన ఫాదర్ని లూజ్ అయి ఉండేది కాదు. టోనీ ఫైనల్గా తన ఫ్యామిలీతో పీస్ఫుల్గా లైఫ్ని ఎంజాయ్ చేసి ఉండేవాడు. కానీ టోనీ స్టార్ గురించి మనకి ఒక విషయం మాత్రం బాగా తెలుసు, తనకి ఏం జరిగినా సరే పర్మనెంట్గా రిటైర్మెంట్ ఏమి తీసుకోడు. ఒకవేళ థ్రెడ్ అనేది అపేర్ అవుతే ఖచ్చితంగా టోనీకి ప్రెసెన్స్ అనేది చూపిస్తాడు. అండ్ ఫ్యూచర్లో కూడా ఆ థ్రెడ్ వస్తుంది. మనకి ఆల్రెడీ తెలుసు థానోస్ కంటే డేంజరస్ క్యారెక్టర్ అదే డాక్టర్ డూమ్. ఈ క్యారెక్టర్ మార్వెల్ కామిక్స్లోనే మోస్ట్ పవర్ఫుల్ అండ్ డెడ్లియెస్ట్ విలన్స్లో ఒకడు. యాక్చువల్లీ కొంతమంది ఫ్యాన్స్ ప్రకారం డాక్టర్ డూమ్ థానోస్ కంటే కూడా డేంజరస్గా అయినా సరే ఇంటెలిజెన్స్లో డాక్టర్ డూమ్ని కొట్టే క్యారెక్టర్ ఇప్పుడు కూడా లేదు అని చెప్తూ ఉంటారు. కానీ ఈ టైం లైన్లో టోనీ స్టార్క్ కూడా స్టిల్ అలైవ్ అలానే సర్వైవ్ అయ్యాడు కాబట్టి సిచ్యువేషన్ అనేది మారేది ఉండేది. ఒరిజినల్ టైం లైన్లో హీరోస్కి డూమ్ని అండర్స్టాండ్ చేయడానికి టైం తీసుకుని ఉండేది. కానీ టోనీ స్టార్క్ అస్సలు అలా కాదు. డూమ్ని ఫస్ట్ మీటింగ్ నుంచే థ్రెడ్గా ఐడెంటిఫై చేసి ఉండేవాడు. ఎందుకంటే టోనీకి డూమ్ ఒక ఫెమిలియర్ ప్యాటర్న్లో కనిపించి ఉండేవాడు. అదే జీనియస్ హూ బిలీవ్స్ ఓన్లీ హీ కెన్ సేవ్ ద వరల్డ్, ఎగ్జాక్ట్లీ లైక్ టోనీ. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే టోనీ ఫ్రీడమ్ని ప్రొటెక్ట్ చేయాలని అనుకుంటాడు, కానీ డూమ్ ఆ ఫ్రీడమ్ వస్తే దాన్ని ఎలా కంట్రోల్ చేద్దాం అనే విధంగా ఆలోచిస్తాడు. అక్కడే ఈ యొక్క వార్ అనేది స్టార్ట్ అవుతుంది. టోనీ బతికితే ముఖ్యంగా టెక్నాలజీలో చాలా వరకు చేంజెస్ అనేవి మనం చూసి ఉండేవాళ్ళం. అదే తన ఆర్ క్రియేటర్ కానీ ఐరన్ మ్యాన్ మోర్ సూట్స్ కానీ జార్విస్ ఫ్రైడే నానో టెక్నాలజీ ఈవెన్ స్పైడర్ మ్యాన్ సూట్స్ కూడా, ఇవన్నీ కూడా టోనీ స్టార్క్ యొక్క క్రియేషన్స్లో ఇంకా ఇంప్రూవ్ అయ్యి ఉండేవి. జస్ట్ ఇమాజిన్ టోనీ స్టార్క్ ఎండ్ గేమ్ తర్వాత సై అయ్యి ఉంటే ఆయన ఇన్నోవేషన్ స్టాప్ చేసేవాడా? డెఫినెట్లీ కాదు. యాక్చువల్లీ థానోస్ అటాక్ తర్వాత టోనీ ఇంకా సీరియస్గా ఫ్యూచర్ థ్రెట్స్ మీద ఫోకస్ చేసి ఉండేవాడు. ఎందుకంటే టోనీ ఒక్క విషయం రియలైజ్ అయ్యాడు, ఎర్త్లోనే డేంజరస్ కాదు ఎంటైర్ యూనివర్స్లో కూడా చాలా వరకు డేంజర్స్ నిండిపోయింది. అందుకే ఎర్త్ని నెక్స్ట్ థ్రెట్ కోసం ప్రిపేర్ చేయడానికి స్టార్ట్ చేస్తాడు. న్యూ జనరేషన్ ఐరన్ మ్యాన్ టెక్నాలజీని డెవలప్ చేస్తాడు. అడ్వాన్స్డ్ ఏ సిస్టమ్స్ని క్రియేట్ చేసి ఉండేవాడు. మేబీ ఎర్త్కి సరౌండెడ్ స్పేస్లో కూడా మానిటరింగ్ సిస్టమ్ని కూడా క్రియేట్ చేసి ఉండేవాడు. ఎంసీయూ టెక్నాలజీ ప్రోగ్రెస్ చాలా వరకు ఫాస్ట్గా మూవ్ అయి ఉండేది. ఒరిజినల్ టైంలైన్లో హీరోస్ టోనీ లెగసీని ఫాలో చేసి ఉండేవాళ్ళు కూడా. కానీ ఈ టైం లైన్లో టోనీ డైరెక్ట్గా గైడ్ చేసి ఉండేవాడా? యంగ్ హీరోస్ని కూడా మెంటోర్ చేసి ఉండేవాడు కూడా. స్పైడర్ మ్యాన్కి సపోర్టివ్గా కంటిన్యూ అయి ఉండేవాడు. ఫ్యూచర్ అవెంజర్స్కి ట్రైనింగ్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉండేది. కానీ ఎంతవరకు తను సర్వైవ్ అయినా సరే ఒక ట్రూత్ మాత్రం మనం ఒప్పుకోవాలి, టోనీ స్టార్క్ ఇప్పటికీ కూడా తను బతికినా సరే మల్టివర్స్ యొక్క ఇక్కర్షన్స్ కానీ ఆర్ లేక డిస్ట్రాక్షన్ నుంచి తను అయితే తప్పించుకోలేడు. ఖచ్చితంగా అవి జరుగుతాయి. కానీ టోనీ యొక్క రోల్ తర్వాత ఏం జరుగుతుందో అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మనం ఒప్పుకోవాలి, హిస్టరీ ఆల్రెడీ ప్రూవ్ చేసింది టోనీ స్టార్క్ క్రియేట్ చేసిన ప్రతి పవర్ఫుల్ టెక్నాలజీ పాజిటివ్ రిజల్ట్స్ని ఏమీ తీసుకుని రాలేదు. కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ కాన్సిక్వెన్సెస్ని కూడా తీసుకొని వచ్చింది. అండ్ ఆ కాన్సిక్వెన్సెస్ ఫ్యూచర్లో ఇంకా డేంజరస్గా మారచ్చు. ఎస్పెషల్లీ
అల్ట్రాన్ లాంటి ఒక క్యారెక్టర్ని టోనీ స్టార్క్ మంచి కోసం క్రియేట్ చేశాడు. కానీ అది ఎంటైర్ అవెంజర్స్ కూడా అసలు భూమి మీద ఉన్న విలన్స్ అనేటట్టుగా టార్గెట్ చేసి ఆల్మోస్ట్ అవెంజర్స్ అందరినీ కూడా ఇబ్బందులకు పోసేసింది. సో అలాగా ఫ్యూచర్లో కూడా టోనీ స్టార్క్ టెక్నాలజీ వల్ల ఇంకా ఎక్కువగా డేంజరస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎత్తుకి. ఇక ఇక్కడ నుంచి అసలు సిసలైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అసలు టోనీ స్టార్క్ సెవెర్ అనేది అంత హ్యాపీ ఎండింగ్గా, అంత హ్యాపీ స్టార్టింగ్ జర్నీ అనేది ఉండకపోతే ఏమై ఉండేది? టోనీ స్టార్క్ లైఫ్లో బిగ్గెస్ట్ డిజైన్స్ అన్నీ కూడా ఒక కామన్ ఎమోషన్ నుంచే వచ్చాయి. లైక్ ఫియర్. 2012లో న్యూయార్క్ బ్యాటిల్ తర్వాత టోనీ స్పేస్లో ఉన్న డేంజర్స్ని చూశాడు. అప్పటి నుంచి ఎర్త్ని ప్రొటెక్ట్ చేయాలి అన్న ఆబ్సెషన్స్తోనే స్టార్ట్ అయ్యింది. ఆ ఆబ్సెషన్ వల్ల టోనీ ఏం చేశాడు? అల్ట్రాన్ని క్రియేట్ చేశాడు. టోనీ ఇంటెన్షన్ మార్చేసింది. ఎర్త్ని ప్రొటెక్ట్ చేయాలి, అవెంజర్స్కి హెల్ప్ చేయాలి అన్న థాట్స్లోనే ఎక్కువగా జీవించేశాడు టోనీ స్టార్క్. ఈవెన్ ఇమాజిన్ చేయండి, థానోస్ లాంటి బిగ్గెస్ట్ ఎనిమీని ఒక్కసారి టోనీ స్టార్క్ ఎదుర్కొన్న తర్వాత తన ఓన్ ఐస్తోనే ట్రిలియన్స్ ఆఫ్ లైఫ్ డేంజర్స్లో పడడం చూశాడు. స్నాప్ సీక్వెన్సెస్ని కూడా చూశాడు. ఎంటైర్ యూనివర్స్ని కొలాప్స్ అవ్వడం కూడా చూశాడు. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత టోనీ మెంటాలిటీ అసలు ఎలా ఉంటుంది? నార్మల్ అయితే ఖచ్చితంగా ఉండదు కదా. ప్రాబ్లీ నాట్. ఇన్ఫ్యాక్ట్ టోనీ ఇంకా పీరియాడికల్గా అయ్యే ఛాన్స్ కూడా ఉండేవి. ఆయన మైండ్లో ఒకటే క్వశ్చన్ తిరుగుతూ ఉండేది, వాట్ ఇఫ్ ఒకవేళ అనదర్ థానోస్ మళ్ళీ వచ్చి ఉంటే భూమి మీదకి? అండ్ ఆ యొక్క ఆబ్సెషన్ వల్లే ఇంకొక ప్రాబ్లం కూడా స్టార్ట్ అయ్యి ఉండేది. టోనీ న్యూ డిఫెన్స్ సిస్టమ్ని క్రియేట్ చేసేవాడు. మోర్ శాటిలైట్స్ కానీ సర్వేలెన్స్ ఇలాంటి ఎన్నో సేఫ్టీస్ని క్రియేట్ చేసి ఉండేవాడు. కానీ ఎవ్రీ టైం టోనీ ట్రై చేసినా ఏదైనా బిల్డ్ చేద్దామనుకున్నా అది ప్రొటెక్ట్ చేయడమే కాదు, ఎంటైర్ వరల్డ్ని కూడా ఒక్కొక్కసారి పడేస్తూ ఉంటుంది ప్రాబ్లమ్స్లో. అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ అగైన్ అల్ట్రాన్. సో ఈ టైం లైన్లో క్వశ్చన్ ఏంటి అంటే, ఒకవేళ టోనీ స్టార్క్ అనదర్ అల్ట్రాన్ని క్రియేట్ చేస్తాడా? మేబీ నాట్ సేమ్ అల్ట్రాన్, కానీ సమ్టైమ్స్ సిమిలర్గా కూడా రింకెట్ని రీచ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక హ్యూమానిటీని ప్రొటెక్ట్ చేయడానికి క్రియేట్ చేసిన టెక్నాలజీతో తను ఇంకొక కొత్త అల్ట్రాన్ని, కానీ ఈసారి మంచి అల్ట్రాన్ని క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకో బెస్ట్ పాసిబిలిటీ ఏంటి అంటే, టోనీ గ్రాడ్యువల్గానే గవర్నమెంట్తో కాన్ఫ్లిక్ట్లోకి వెళ్ళుండేవట్టు. ఎందుకంటే ఎర్త్ ప్రొటెక్షన్ కోసం టోనీ మోర్ అథారిటీ డిమాండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. గవర్నమెంట్కి అది నచ్చకపోవచ్చు. హీరోస్ కూడా డివైడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ సైడ్లో. సమ్ హీరోస్ టోనీ సైడ్ ఉంటే సమ్ టైమ్స్ అయితే హీరోస్ ఆపోజిట్గా ఉండేవాళ్ళు. అండ్ సడన్లీ టోనీ స్టార్క్ ఎర్త్ గ్రేటెస్ట్ ప్రొటెక్షన్ నుంచి ఎర్త్లోనే ద మోస్ట్ కాంట్రవర్షియల్ హీరోగా మారి ఉండేవాడు. యాక్చువల్లీ డాక్టర్ డూమ్ స్టోరీ కూడా ఇక్కడ నుంచి ఇంట్రెస్టింగ్గా అవుతుంది. ఎందుకంటే డూమ్ కూడా ఎగ్జాక్ట్గా అదే నమ్ముతాడు. పీపుల్ని ప్రొటెక్ట్ చేయడం, కంట్రోల్ చేయడం, వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే అది డేంజరస్గా మారుతుందని నమ్ముతాడు. అలానే టోనీ స్టార్క్ తన యొక్క లైఫ్లో ఎంటైర్ డాక్టూమ్ లాంటి విలన్స్ని, పీపుల్స్ని స్టాప్ చేయడానికి ఫైట్ చేస్తుంటే తన ఫ్యూచర్లో ఇంకా తను ఎలాంటి యొక్క పెరుగుతుంది అన్న భయంతోనే చాలా వరకు క్రియేట్ చేసేస్తాడు. అండ్ ఆ సమయంలోనే భూమికి ఎలాంటి డేంజరస్ వస్తుందో తను కూడా ఈవెన్ గెస్ కూడా చేయలేడు. అసలు నేను ఎందుకని డూమ్ని ఇన్నిసార్లు టోనీ స్టార్క్ యొక్క ఎండ్ గేమ్కి కనెక్ట్ చేస్తున్నాను అంటే, డూమ్ అలానే టోనీ స్టార్క్ వీళ్ళిద్దరు మైండ్ సెట్ కూడా ఒకలానే ఉంటుంది. ఎప్పుడూ కూడా ఫ్యూచర్లో ఏం జరుగుతుందనే దాని మీద రెడీగా ఆర్మర్స్ కానీ ఆర్ లైక్ టెక్నాలజీ అన్నిటిని కూడా బిల్డ్ చేసి ఉంటారు. కానీ డాక్టర్ డూమ్ ఎలాంటి వచ్చినా ఎదుర్కొందామన్న రెడీగా ఉంటే టోనీ ఆ ఫియర్లోనే బతుకుతూ ఉంటాడు. ఈవెన్ అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలో వాండా టోనీ స్టార్క్ యొక్క బ్రెయిన్ని మ్యానిపులేట్ చేసినప్పుడు టోనీ స్టార్క్ తన ఎంటైర్ అవెంజర్స్ టీమ్ మొత్తం కూడా చనిపోయినట్టు కల వస్తుంది. అండ్ దాంతోనే చాలా వరకు ఫియర్ పట్టేస్తుంది టోనీ స్టార్క్కి. ఒకవేళ తను ఎండ్ గేమ్ తర్వాత కూడా సర్వైవ్ అయ్యి తను భూమిని కాపాడకపోతే ఏమవుతుంది అన్న భయంలోనే ఇవన్నీ కూడా చేస్తాడు. సో కాబట్టి ఫ్యూచర్లో ఐరన్ మ్యాన్ యొక్క ఎంట్రీ అనేది పాసిబుల్లీ అవెంజర్స్ డూమ్స్డేలో మూవీ కానీ ఆర్ లేక సీక్రెట్ వార్స్లో చూస్తాం. కానీ మన యూనివర్స్లో కాదు, ఖచ్చితంగా వేరే యూనివర్స్లో సేమ్ ఇదే ఒక ఐరన్ మ్యాన్ మెంటాలిటీతో వచ్చినట్టయితే మనం స్క్రీన్ మీద ఐరన్ మ్యాన్ని చూస్తాం. సో గైస్, ఇది వాళ్ళ ఇంట్రెస్టింగ్ వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఐరన్ మ్యాన్ ఫ్యాన్స్ మీలో ఎంతమంది ఉన్నారు అండ్ చివరి వరకు ఎంతమంది చూస్తున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి గైస్. అలానే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం.